హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విద్య. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టమాటా పప్పు అండి. దీనికోసం కందిపప్పును 1 అవర్ పాటు నానబెట్టుకొని, కందిపప్పు, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత చిన్న సైజ్ అంత చింతపండు, దీంట్లోకి వెల్లుల్లి, పసుపు, జీలకర్ర వేసుకొని మనం బాగా 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయేదాకా కుక్కర్ మూత తీసేసి ఇలా మనం తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పును బాగా రానేయాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం పప్పులోకి అయితే పోపుని అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం జారుడు కన్సిస్టెన్సీలో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. గట్టిగా కావాలంటే అవసరం లేదు. నాకైతే కొంచెం జారుడు కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను పప్పు చారు లాగా. సర్లే కానీ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.